వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. సహోదరి కూరలు కూడా నుంచి వస్తున్నారండి నాగదుర్గ గారండి. మరి పక్కన సహోదరి వాళ్ళ అమ్మగారండి. వాళ్ళ అమ్మగారికి మరి పీరియడ్స్ ప్రాబ్లం, మరి హాస్పిటల్కి వెళ్తే గర్భసంచి ప్రాబ్లం ఉంది, మరి ఆపరేషన్ పడదని చెప్పారంటండి. మరి హాస్పిటల్ కానీ మరి ఇంకో హాస్పిటల్ ఏలూరు, విజయవాడ ఎన్ని హాస్పిటల్ తిరిగేశారంటండి. మరి ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎన్ని మెడిసిన్ మింగినా సరే ఎక్కడైనా సరే ఆపరేషన్ పడదని చెప్పారంటండి. మరి సహోదరి అయితే హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకుని వేరే ప్రాంతం పనికి వెళ్ళిపోయిందంటండి 2 నెలలు. మరి సహోదరి పెళ్ళైన కొత్తలో మన అత్తయ్య గారు ఈ మందిని తీసుకొచ్చారంటండి. మరి మందిరంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి కదండి. మరి ఇక్కడికి వచ్చి మరి తండ్రి గారి చేత మరి తల్లి గారి గురించి ప్రార్థన చేయించారంటండి. మరి చేయించితే ఆ సహోదరికి మరి మంచి ఆరోగ్యం వచ్చిందంటండి. మంచి ఆరోగ్యం వచ్చిందని హాస్పిటల్కి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్లు ఏ డాక్టర్లు అయితే ఆపరేషన్ చేస్తున్నారో అలా అయితే నీకు ఆపరేషన్ పడదామని చెప్పారు. 1-2 చాలా హాస్పిటల్ తిరిగారు, ప్రతి డాక్టర్ కూడా ఆపరేషన్ పడదని చెప్పారంటండి. మరి యెహోవా గిజుల మందిరానికి వచ్చి తండ్రి గారి ప్రార్థన చేయించిన తర్వాత ఇప్పుడు డాక్టర్లు అయితే ఆపరేషన్ పడదని మంచి ఆరోగ్యం అక్కడ దయచేశారంటండి. దేవుడి సాక్ష్యం దీవించి ఆశ్రయించారు.